హలో ఫ్రెండ్స్, ఇదిగోండి మా మామిడి తోట ఊరెళ్ళినప్పుడు తీశాను. సమ్మర్లో వెళ్ళాను. కాయలు ఎక్కువైతే లేవు కానీ బాగా రెడీ అయినాయి కొన్ని. ఈ సంవత్సరం ఎక్కువ పడలేదు. ఇదిగోండి ఇటువైపు కూడా పెట్టాము. ఇదిగోండి ఇక్కడ కొబ్బరి చెట్టు ఒకటి పెట్టాము. దీని నీడకి అంత బాగా రాలేదు. నీడలో పెడితే రావు, నీడ పడకూడదు, ఎండ తగలాలి. ఇది దగ్గరగా పెట్టేసరికి సరిగా రాలేదు. ఇదిగోండి చాలా పెద్ద మొక్కలు అయినాయి. ఈ చెట్టు చాలా ఎదిగింది. ఇదిగోండి మా మామిడి తోట చూసుకుంటారు వీళ్ళు. నన్ను వీడియో తీయమన్నారు, తీశాను. ఇదిగోండి ఈ చెట్టుకి ఎక్కువ రాలేదు, కొన్ని మొక్కలకు చాలా ఎక్కువ వచ్చినాయి. ఇదిగోండి తాడి చెట్లు కూడా పక్కనే ఉంటాయి. ఈ చెట్టు కిందే ఉంది. కాయలు కూడా చాలా ఎక్కువే వచ్చినాయి. బాగా రెడీ అయినాయి. కొన్ని తయారైనవి అన్నీ కోసేసాము. ఇదిగోండి మంచి కలర్ వచ్చినాయి. ఇవి కోసేటప్పుడు అవి వచ్చే సొన హ్యాండ్ మే పడింది, నల్లగా బొబ్బలు వచ్చేసినాయి. 1 మంత్ 2 మంత్ పట్టింది అది మళ్ళీ మామూలు స్కిన్ రావటానికి. ఇదిగోండి ఇంకొంచెం పెద్దవైనాయి కాయలు ఇటువైపు. ఇదిగోండి అప్పుడే సన్ వస్తుంది, ఆ లైటింగ్స్ పడుతుంది. ఎండ టైంలో మామిడి తోట మొత్తం తిరగాలి కదా అని మొత్తం చాలా పెద్దదేను, అందుకే ఎర్లీగా వెళ్ళాము. ఎండలో తిరగలేమని. ఇదిగోండి ఇటువైపు ఉన్నాయి ఇంకా. ఇది చూడండి బాగా రెడీ అయింది. ఇది ఆకుమచ్చ. అట్లా రెడీ అయితే మంచిగా తయారైనట్టేను. క్లౌడ్స్ బాగున్నాయి కదా. ఇదిగోండి మేఘాలు బాగున్నాయి. ఈ కాయ కూడా రెడీ అయింది. కట్ చేశాను, కోసేసాను. ఈ చిన్న చెట్టుకే చాలా బాగా వచ్చినాయి కాయలు. ఇవన్నీ తీపికాయలేను, పచ్చడి కాయలు అస్సలు లేవు, మొత్తం తీపివే పెట్టారు.